హలో ఫ్రెండ్స్, గాడ్జిలా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్లో మూవీకి సంబంధించి కొన్ని థింగ్స్ని రివీల్ చేశారు. గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో మెగా గాడ్జిలా ఎలా అయితే సీక్రెట్ విలన్గా కనిపించిందో అదేవిధంగా ఈ మూవీలో కూడా స్కార్కింగ్తో పాటు మరొక విలన్ కూడా కనిపించబోతుంది. అండ్ ఈ సెకండ్ ట్రైలర్లో ఈ క్యారెక్టర్ని రివీల్ చేశారు. అండ్ ఇప్పటికే ఈ సెకండ్ విలన్ని టాయ్స్ ద్వారా రివీల్ చేశారు. స్కార్కింగ్తో పాటు ఈ మూవీలో కనిపించబోయే సెకండ్ విలన్ వచ్చేసి షీమో. అలాగే లాస్ట్ ట్రైలర్లో కాంగ్ హ్యాండ్కి గాయం అవడం వలన కాంగ్ ఒక గాంట్లెట్ని యూజ్ చేస్తాడు. సో అతనికి ఆ గాయం ఎలా అయ్యిందనేది కూడా ఈ ట్రైలర్లో రివీల్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్లో కాంగ్ పిరమిడ్స్ దగ్గర ఎర్త్ లోపల నుంచి బయటికి రావడం కనిపిస్తుంది. ఈ షాట్ ఇంతకుముందు ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఈ సీన్లో గాడ్జిలా తన డోర్సెప్టేట్స్తో బ్రిడ్జ్లని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తుంది. గాడ్జిలా ఇక్కడ తన పింక్ ఫామ్లో ఉంది. మేబీ ఇది మూవీలో బ్రెజిల్లో జరగబోయే ఫైనల్ బ్యాటిల్కి సంబంధించిన సీన్ కావచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు కాంగ్ హాలో ఎర్త్ లోపల కనిపిస్తాడు. అండ్ ఈ ప్లేస్లోనే గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో కనిపించిన జియా కూడా ఉంటుంది. కాంగ్కి అండ్ జియాకి మధ్య ఒక బాండ్ ఉంటుంది. ఆమె కాంగ్తో కమ్యూనికేట్ చేయగలదు. రూమర్స్ ప్రకారం ఈ మూవీలో ఆమె చూజన్ వన్గా కనిపించబోతుంది. ఆమె కాంగ్తో మాత్రమే కాకుండా మిగిలిన టైటాన్స్తో కూడా కమ్యూనికేట్ చేయగలదు. గాడ్జిలా అండ్ కాంగ్లు రాబోయే ప్రమాదాన్ని ఎలా అయితే ఫీల్ అయి భయపడుతున్నాయో అదేవిధంగా జియా కూడా ఫీల్ అయి భయపడుతుంది. సో ఇలా జియా టైటాన్స్తో కమ్యూనికేట్ చేయడమే కాకుండా అవి ఫీల్ అయ్యే ఎనర్జీని కూడా జియా ఫీల్ అవ్వగలుగుతుంది. ఈవెన్ ఇంతకుముందు ట్రైలర్లోని ఒక షాట్లో ఆమె ఒక ఎనర్జీని తాకడం మనకు కనిపిస్తుంది. అలాగే గాడ్జిలా అండ్ కాంగ్లు భయపడుతున్నది షీమో గురించి అయి ఉండవచ్చు. ఎందుకంటే మాన్స్టర్వర్స్ హిస్టరీలోనే మొట్టమొదటిగా ఎగ్జిస్ట్ అయిన టైటాన్స్లో షీమో కూడా ఒకటి. అండ్ మాన్స్టర్వర్స్లోని ఐజేస్కి కారణం కూడా షీమోనే. సో ఇది మేబీ గాడ్జిలా కంటే కూడా ఓల్డ్ అయి ఉండవచ్చు. అలాగే ఇక్కడ జియాకి కొన్ని విజన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు కొన్ని షాట్స్లని చాలా ఫాస్ట్గా చూపిస్తారు. ముందుగా ఇక్కడ చూస్తే జియా ఐస్లో మనకు ఒక టైటాన్ కనిపిస్తుంది. ఈ టైటాన్ మరేదో కాదు, మోత్రా. కానీ ఇక్కడ ఇది చూడడానికి కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో కనిపించిన దానికంటే కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో చూస్తుంటే అది ఎవాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆమె మీద ఎల్లో లైట్ ఉంది. సో ఈ షాట్ అండ్ జియా హాలో ఎర్త్ లోపల ఉన్న ఈ షాట్ రెండు కూడా ఒకటే. అలాగే ఈ సీన్ మేబీ మూవీలో మోత్రా రివైవ్ అయ్యే సీన్కి సంబంధించిన షాట్ అయి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో మూవీలో బ్రెజిల్లో జరగబోయే ఫైనల్ బ్యాటిల్కి సంబంధించిన షాట్ని మీరు చూడవచ్చు. ఇక్కడ గాడ్జిలా తన పింక్ ఫామ్లో షీమోతో ఫైట్ చేస్తుంది. అలాగే గాడ్జిలాని మీరు గమనిస్తే పింక్ ఎనర్జీ డోర్సెప్టేట్స్ మీద మాత్రమే కాదు, తన హోల్ బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంది. సో చూస్తుంటే ఈ సీన్లో గాడ్జిలా నెక్స్ట్ లెవెల్కి ఎవాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈవెన్ షీమో బాడీ కూడా బ్లూ ఎనర్జీతో కవర్ అయి ఉంది. సో అది కూడా తన ఫుల్ పవర్తో ఫైట్ చేస్తుంది. అండ్ ఈ షాట్లోనే మీరు స్కార్కింగ్, కాంగ్ అండ్ యంగ్ కాంగ్ అయిన సూకోలను చూడవచ్చు. కాంగ్ ఇక్కడ స్కార్కింగ్ కింద ఉన్నాడు. సో యంగ్ కాంగ్కి హెల్ప్ చేస్తున్నాడు. ఈ మూవీలో కనిపించబోయే ఫైట్ సీక్వెన్సెస్ ఇంత ముందు కంటే కూడా లెంతీగా ఉండబోతున్నాయి. సో మూవీలో ఉండబోయే ఈ ఫైనల్ బ్యాటిల్ అదిరిపోవడం ఖాయం. ఈ ట్రైలర్లోనే గాడ్జిలా బ్లూ ఫామ్లో కూడా కనిపిస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ అయిన యాడమ్ వింగార్డ్ చెబుతున్న దాని ప్రకారం గాడ్జిలా ఈ మూవీలో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో గాడ్జిలా డిఫరెంట్ ఫామ్స్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ గాడ్జిలా తన న్యూక్లియర్ పల్స్ పవర్ని యూజ్ చేస్తుంది. గాడ్జిలా యొక్క ఈ పవర్ని మనం గాడ్జిలా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో చూసాం. ఈ అటాక్ని యూజ్ చేసే గాడ్జిలా గిడోరాని ఓడిస్తుంది. అయితే ఆ సమయంలో గాడ్జిలా తన న్యూక్లియర్ ఫామ్లో ఉంటుంది, కానీ ఇక్కడ బ్లూ ఫామ్లో ఉంది. సో ఈ న్యూక్లియర్ పల్స్ దానంతా పవర్ఫుల్ అయి ఉండకపోవచ్చు. ఈ షాట్లో మీరు డాన్ స్టీవెన్స్ని చూడవచ్చు. మూవీలో ఇతను ట్రాపర్ అనే క్యారెక్టర్లో నటించాడు. అయితే ఇతని రియల్ నేమ్ వచ్చేసి స్టీఫెన్ రాండా. సో ఇతను మాన్స్టర్వర్స్లోని బిల్ రాండాకి రిలేటివ్. మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్ సిరీస్లో మనకు బిల్ రాండా యొక్క లెగసీని చూపిస్తారు. అలాగే అతని ఫ్యామిలీకి చెందిన వారిని కూడా చూపిస్తారు. కానీ స్టీఫెన్ రాండాని చూపించలేదు. మరి ఇతను ఆ ఫ్యామిలీకి ఎలా రిలేటివ్ అనేది ఈ మూవీలో చూడాలి. అండ్ ఈ షాట్ మనకు ఇంతకుముందు ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఆ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో చెప్పినట్టుగానే ఇది హాలో ఎర్త్కి వెళ్ళే పోర్టల్. అండ్ ఈ ప్లేస్లో మీరు కాంగ్ని కూడా చూడవచ్చు. హాలో ఎర్త్ నుంచి వచ్చే ఎనర్జీ సిగ్నల్ని ఫాలో అయ్యి కాంగ్తో పాటు ట్రాపర్, ఆండ్రూస్, జియా, బర్నీల్ కూడా వెళ్తారు. అండ్ ఈ షాట్లో మీరు ట్రాపర్ అండ్ ఆండ్రూస్లను చూడవచ్చు. అండ్ ఇక్కడ వారి ముందు ఉన్నది మేబీ మోత్రా కకున్ కావచ్చు. దీంట్లో నుంచే మోత్రా
మళ్ళీ ప్రాణాలతో బయటికి రావడాన్ని మనకు ఈ మూవీలో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఇంతకుముందు ట్రైలర్లో కనిపించిన కొన్ని షార్ట్స్ కనిపిస్తాయి. అలాగే వారు ఏ సిగ్నల్ని అయితే ఫాలో అయ్యి హాలో ఎర్త్కి వస్తారో అది కేవలం ఒక సిగ్నల్ కాదు, అది యుద్ధానికి పిలుపు. స్కార్ కింగ్ కాంగ్ జాతికి చెందిన వారిని ఓడించి వారిని అతను బానిసలుగా చేసుకుంటాడు. సో ఇక్కడ ఈ షాట్లో చూస్తే యంగ్ కాంగ్ని వారికి హెల్ప్ చేయడానికి స్కార్ కింగ్ ప్లేస్కి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. మేబీ కాంగ్ స్కార్ని ఓడిస్తే వారందరూ ఫ్రీ అవ్వచ్చని యంగ్ కాంగ్ అనుకొని ఉండవచ్చు. ఆ తర్వాత కాంగ్కి స్కార్ కింగ్కి మధ్య జరిగే ఫైట్ని మీరు చూడవచ్చు. ఈ ఫైట్కి సంబంధించిన షార్ట్స్ చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ స్కార్ కింగ్ తన విప్ని చాలా బాగా యూజ్ చేస్తున్నాడు. చూస్తుంటే కాంగ్ కన్నా కూడా స్కార్ కింగ్కి యుద్ధంలో ఎక్కువగా అనుభవం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఫైట్లో కాంగ్కి కొన్ని గాయాలు కూడా అవుతాయి. అలాగే ఇక్కడ స్కార్ కింగ్ యొక్క విప్కి ఒక ఎండ్లో ఒక క్రిస్టల్ ఉంది అండ్ మేబీ ఆ క్రిస్టల్ షీమోది అయి ఉండవచ్చు. రూమర్స్ ప్రకారం ఈ మూవీలో స్కార్ కింగ్ షీమోని కంట్రోల్ చేస్తాడు అండ్ బహుశా అది ఈ క్రిస్టల్ని యూజ్ చేసే కావచ్చు. ఆ తర్వాత షాట్లో షీమో కాంగ్ మీద అటాక్ చేయడాన్ని మీరు చూడవచ్చు అండ్ ఇది కూడా స్కార్ కింగ్ ప్లేసే అండ్ షీమో ఉన్న ప్లేస్ బహుశా ఈ షాట్లో కనిపిస్తున్న లావా వాటర్ ఫాల్ లోపల ఉండవచ్చు. సో చూస్తుంటే ఇక్కడ స్కార్ కింగ్ కాంగ్తో నిజాయితీగా ఫైట్ చేసినట్టుగా కనిపించడం లేదు, అతను షీమో సహాయాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ షీమో యొక్క ఐస్ బ్రెత్ అటాక్ని అడ్డుకోవడానికి కాంగ్ తన యాక్స్ని అడ్డుపెడతాడు, కానీ ఆ యాక్స్తో పాటు తన రైట్ హ్యాండ్ కూడా ఫ్రీజ్ అవుతుంది. ఇలా కాంగ్ రైట్ హ్యాండ్కి గాయం అవుతుంది. అయితే ఆ యాక్స్ డిస్ట్రాయ్ అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే రిలీజ్ అయిన టాయ్స్లో కాంగ్ గాంట్లెట్తో పాటు ఈ యాక్స్తో కూడా కనిపిస్తాడు. అండ్ ఈ షాట్లో షీమో బ్రెజిల్లో ఉంది, అలాగే అది ఎర్త్ని ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. చూస్తుంటే మరొక ఐస్ ఏజ్ని క్రియేట్ చేసే ప్లాన్లో అది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈవెన్ ఈ షాట్లో కనిపిస్తున్న జీసస్ స్టాచ్యూ కూడా ఫ్రీజ్ అవ్వడాన్ని మీరు చూడవచ్చు. అండ్ ఈ షాట్లో మీరు ఆండ్రూస్ బర్నీలను చూడవచ్చు. అండ్ వారిక్కడ హాలో ఎర్త్లో నివసించే హ్యూమన్స్తో పాటు ఉన్నారు. చూస్తుంటే ఇక్కడ వారి ముందు మోత్రా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది ఫ్లై అయ్యేటప్పుడు వచ్చే గాలి వలన వారు ఇలా వెనుకకు జరిగి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో చూస్తే గాడ్జిలా అండ్ కాంగ్లు పిరమిడ్స్ దగ్గర ఉన్నారు. అలాగే గాడ్జిలా కాంగ్ మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ గాడ్జిలా అండ్ కాంగ్లు ఆ టైంకి కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. అండ్ ఈ షాట్లో మీరు స్టీఫెన్ ర్యాండాని చూడవచ్చు. చూస్తుంటే ఇక్కడ అతను కాంగ్ యొక్క గాంటెడ్ లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను దానిని కాంగ్ కోసం తీసుకెళ్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత షాట్లో మీరు చూస్తే స్కార్ కింగ్ యంగ్ కాంగ్ని పట్టుకుని ఉన్నాడు. అప్పుడు కాంగ్ స్కార్ కింగ్ని కొట్టడంతో అతని టూత్ పడిపోవడం కనిపిస్తుంది. ఈ షాట్ చాలా బాగుంది. అండ్ ఈ షాట్ బ్యాక్గ్రౌండ్లోనే మనకు షీమో ఫేస్ కూడా కనిపిస్తుంది. అండ్ అది ఇక్కడ గాడ్జిలాతో ఫైట్ చేస్తుంది. ఆ తర్వాత గాడ్జిలా ఒక సిటీ మీద అటాక్ చేసే సీన్ కనిపిస్తుంది. మేబీ ఇది జియాకి వచ్చే విజన్కి సంబంధించిన సీన్ కావచ్చు. అండ్ ఈ షాట్లో యంగ్ కాంగ్ స్టోన్ని ఒక ఏప్ మీద విసురుతుంది. అది స్కార్ కింగ్ కోసం వర్క్ చేసే ఏప్ కావచ్చు. అండ్ దాని మీద స్కార్ కింగ్ యొక్క ముద్రలు కూడా ఉన్నాయి. సో చూస్తుంటే స్కార్ కింగ్ ప్లేస్లో మనకు కనిపించిన అన్ని ఏప్స్ కూడా బానిసలు కావు, వాటిలో కొన్ని స్కార్ కింగ్ కోసం వర్క్ చేస్తున్నాయని తెలుస్తుంది. అలా తన కింద పనిచేసే వారికి స్కార్ కింగ్ ఆ మార్క్స్ వేసి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో ట్రాన్స్ఫార్మర్స్ లెవెల్లో ఆ గాంట్లెట్ కాంగ్ హ్యాండ్కి ఫిట్ అయ్యే షాట్ సూపర్గా ఉంది. ఈ గాంట్లెట్ కాంగ్ యొక్క పంచ్ పవర్ని ఇంక్రీజ్ కూడా చేస్తుంది. కాంగ్ ఆ హ్యాండ్తో ఒక బిల్డింగ్ని డిస్ట్రాయ్ చేయడాన్ని మీరు ఈ షాట్లో చూడవచ్చు. అలాగే ఇక్కడ చూస్తుంటే ఆ గాంట్లెట్ నుంచి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్కార్ కింగ్ విప్కి ఉన్న క్రిస్టల్ బాగా గ్లో అవుతుంది. సో అతను షీమోని కంట్రోల్ చేసే టైంలో ఆ క్రిస్టల్ ఇలా ఎక్కువగా గ్లో అవుతూ ఉండవచ్చు. ఇక ట్రైలర్ ఎండింగ్లో పిరమిడ్స్ దగ్గర కాంగ్ అండ్ గాడ్జిలాలు రోర్ చేసే షాట్ సూపర్గా ఉంది. చూస్తుంటే ఇక్కడ వారిద్దరూ కమ్యూనికేట్ చేసుకుంటున్నట్లుగా ఉంది. మరి ఈ సెకండ్ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.